జాబ్ చేసేటప్పుడు మంత్ కి 30,000 సంపాదించేవాడిని. అలాగే నా పక్కన ఉన్న నా ఫ్రెండ్ కూడా సేమ్ నాలాగే 30,000 సంపాదించేవాడు. కానీ నెక్స్ట్ 10 years లో వాడేమో ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు, ఒక కార్ కొన్నాడు, 1/2 kg గోల్డ్ కొన్నాడు. కానీ నేనేమో సెకండ్ హ్యాండ్ బైక్ కూడా కొనలేకపోయాను. రీజన్ ఏమై ఉండొచ్చు? ఇలా ప్రతి ఒక్కరికి కూడా అనిపించుంటది కదా లైఫ్ లో ఏదో టైంలో. ఇలాంటి క్వశ్చన్ కి ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ గోల్ లేని ప్రతి ఒక్కరి మైండ్ లో రైజ్ అవుతుంది. మీ ఫ్రెండ్ ది మీది ఒకే కంపెనీ, ఒకే పొజిషన్ అండ్ మంత్లీ సాలరీ కూడా సేమ్ టు సేమ్. బట్ లోపం ఎక్కడుంది అంటే మీలోనే. ఇట్ జనరల్లీ కాల్డ్ lack of awareness on financial goals and investments. దీనికి సింపుల్ ఫార్ములా ఏంటి అంటే, బ్రతకాలి అనుకుంటే సంపాదించాలి, ఖర్చు పెట్టుకోవాలి. బట్ ఎదగాలి అనుకుంటే దాచుకోవాలి. మీరు బ్రతకడం మీద ఫోకస్ చేస్తే మీ ఫ్రెండ్ ఫ్యూచర్ కోసం దాచుకోవాలి అనే పర్సెప్షన్ మీద ఫోకస్ చేశాడు అనమాట. సో అందుకే మీ ఫ్రెండ్ తనకంటూ ఒక మినీ ఎంపైర్ ని బిల్డ్ చేసుకుంటే మీరు మాత్రం సెకండ్ హ్యాండ్ బైక్ దగ్గర ఆగిపోయారు. అయితే ఇప్పుడు మీ ఫైనాన్షియల్ గోల్స్ కి ప్రాపర్ పే ఆఫ్ ఇస్తాను అనమాట. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్ నా నుంచి చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే, మీ మంత్లీ శాలరీని అందులో ఇన్వెస్ట్ చేయండి, ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని పుష్ చేయడం లేదు. బట్ ఇలాంటి ఫైనాన్షియల్ గోల్స్ ని ఫాలో అయితే మీ ఫ్యూచర్ కి ఎలాంటి డోకా ఉండదని చెప్పడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం. సో ఇక టాపిక్ లోకి వెళ్తే, బేసిక్ గా ఈ ఫైనాన్షియల్ గోల్స్ అనేవి 3 types లో డివైడ్ అయి ఉంటాయి. ఒకటేమో షార్ట్ టర్మ్, ఇంకోటేమో మీడియం టర్మ్, ఇంకోటేమో లాంగ్ టర్మ్ గోల్. ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ నుంచి మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో షార్ట్ టర్మ్ గోల్ అంటే చాలా తక్కువ డ్యూరేషన్ లో అచీవ్ చేసేది. అంటే విత్ ఇన్ 1 year లెస్ దెన్ దట్లో అచీవ్ చేసేదాన్ని షార్ట్ టర్మ్ గోల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బైక్ లేదా మొబైల్ ని కొనాలి అనుకున్నప్పుడు ఈ షార్ట్ టర్మ్ గోల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అది ఎలాగంటే, మీ మంత్లీ శాలరీ ఒక 30,000 అనుకుందాం. మీ రెంట్, లోను, డెప్త్ ఇవన్నీ కూడా 25k కన్జ్యూమ్ అయిపోయాయి అనుకుందాం. సో మీకు ఒక 5k మిగులుతుంది అనుకుందాం. అండ్ మీరు 8 months లో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఈఎంఐ స్కీమ్ లో ఒక 40k ప్రైస్ తో మొబైల్ కొనాలి అనుకుంటున్నారు. ఇది విన్నాక ఫస్ట్ మీ మైండ్ లోకి వచ్చే థాట్ ఏంటి అంటే, పర్ మంత్ 5k మిగులుతుంది కదా, 8 months కి 40k అవుతుంది. సో దర్జాగా వెళ్ళి మొబైల్ కొనుక్కోవచ్చు అనుకుంటారు. ఇలా అనుకుంటే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారని అర్థం. బికాస్ మన అందరికి తెలుసు చేతిలో ఉన్న డబ్బు ఎక్కువ రోజు నిలవదని. ఎందుకంటే మిగులుతున్న 5k లో మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ 8 months లో 40k సేవ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. సో దట్స్ వై యూ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ హైలీ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ బ్యాంక్స్ అండ్ ఫండ్స్. మనకు హై రిటర్న్స్ ఇచ్చే బ్యాంక్స్ ఏంటి అంటే అవి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఐసిఐసి బ్యాంక్ కావచ్చు, ఆర్బిఎల్ బ్యాంక్ కావచ్చు, ఐడిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. మేజర్ గా ఈ బ్యాంక్స్ లో సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ చాలా హైగా ఉంటుంది కంపేర్ టు అదర్ బ్యాంక్స్. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 5,000 ఇన్ దీస్ బ్యాంక్స్, 8 months లో ఇక్కడ ఆల్మోస్ట్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఎలా క్యాల్కులేట్ చేసుకున్నా 8 months లో మీ మొబైల్ కి కావాల్సిన 40k చాలా సేఫ్ గా అండ్ సెక్యూర్ గా రెడీ అయిపోతుంది. అండ్ మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కి మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. మొబైల్స్ అండ్ గ్యాడ్జెట్స్ కే కాకుండా వెకేషన్స్ లాంటి వాటికి కూడా ఈ షార్ట్ టర్మ్ గోల్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దిస్ షార్ట్ టర్మ్ గోల్స్. సో యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ ప్లాట్ఫామ్స్ టు గెట్ సేఫ్ అండ్ సెక్యూర్ అమౌంట్ విత్ హై రేటెడ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు మనం మీడియం గోల్స్ గురించి మాట్లాడుకుందాం. మీడియం టర్మ్ గోల్స్ అనేవి మాక్సిమం 2 to 3 years డ్యూరేషన్ ఉంటుంది. బేసిక్ గా ఈ మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో కార్ కొనాలి కానీ, మ్యారేజ్ అవ్వాలని కానీ, బేసిక్ ఇలాంటి వాటి కోసం సేవ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి డిపెండ్ అయ్యేది మీ మంత్లీ శాలరీ మీద. ఫర్ ఎగ్జాంపుల్, షార్ట్ టర్మ్ గోల్ కి 5,000 అనేది బేసిక్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ షార్ట్ టర్మ్ గోల్స్ లో మాక్సిమం బిలో 1 lakh లోపు అచీవబుల్ టార్గెట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి. బట్ మీడియం టర్మ్ లో మీ వే ఆఫ్ అచీవబుల్ టార్గెట్ అబౌట్ 10 lakhs ఉండొచ్చు. జస్ట్ లైక్ కార్స్, డ్రీమ్ గ్యాడ్జెట్స్ లాంటివి. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ మీడియం టర్మ్, రిమెంబర్ మీ మంత్లీ శాలరీ ఎక్కువ ఉండాలి. మీ ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ మాక్సిమం 3 to 5 years ఉండాలి. మీడియం టర్మ్ కూడా సేమ్ షార్ట్ టర్మ్ లో చెప్పుకున్నట్టే హై రిటర్న్స్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేసే బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఆర్ ఇంకొంచెం డీప్ గా వెళ్తే డెప్త్ మ్యూచువల్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈక్విటీస్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ లో హై ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అందులో ఇంట్రెస్ట్ చేస్తే మంచిది. అండ్ ఫైనల్లీ వచ్చేసి లాంగ్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్ ఇస్ లైక్ ఎ డ్రీమ్ ఆఫ్ బిగ్ ఫిష్ అనమాట. లాంగ్ టర్మ్ గోల్స్ అనేది మినిమం 10 to 15 years ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే లాంగ్ టర్మ్ గోల్స్ అనేది మాక్సిమం ఏంటంటే హోమ్ బిల్డ్ చేసుకోవాలి అనేది, లేదా చిల్డ్రన్స్ కోసం ఆర్ పోస్ట్ రిటైర్మెంట్ కోసం ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ లాంగ్ టర్మ్ లో మీకు కావాల్సిన టార్గెట్స్ ని అచీవ్ చేయాలి అంటే బోత్ ఇన్వెస్ట్మెంట్ అండ్ శాలరీ ఎక్కువగా ఉండాలి అకార్డింగ్ టు యువర్ ప్లాన్ అండ్ డ్యూరేషన్. మేజర్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ హైలీ రేటెడ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ బ్యాంక్స్ లో కానీ, లేదా పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ లో కానీ, లేదా ఎన్పిఎస్ అండ్
ల్యాండ్స్ అండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈజీగా రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. బికాస్ పైన చెప్పుకునే ఇన్వెస్ట్మెంట్ సెక్టర్స్ అనేవి హై ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేసే సెక్టర్స్ అనమాట. అండ్ ల్యాండ్ అండ్ గోల్డ్ కూడా హైలీ ప్రిఫరబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ గోల్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. మీకున్న ఆ పీరియడ్ లో మీకు కావాల్సింది అచీవ్ చేయాలంటే యూ నీడ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ సెక్టర్స్ అనమాట. సో ఇలా మంత్లీ ఇన్కమ్ ని ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్ తో డివైడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మీరు ఎలాంటి ఆబ్స్టకల్స్ కూడా ఫేస్ చేయరు. ఇలాంటి ఒక ప్రాపర్ క్యాలిక్యులేటివ్ మెథడ్ తెలియకపోవడం వల్లే చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఒక స్టేజ్ లో మొదలుపెట్టి అదే స్టేజ్ లోనే ఎండ్ చేసుకుంటున్నారు. సో కీప్ ఇన్వెస్టింగ్ ఆన్ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్స్ like what I have told in the video. Stay safe and secure. And if you like this video, please do subscribe to our channel and hit the bell icon for getting this type of content.